ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ మహాప్రభుల వారి దివ్యమైన సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కైంకర్యం మహావైభవపేతంగా నిర్వహణ జరిగింది. లక్ష పుష్పార్చన, లక్ష నామం జరుగుతుంది. లక్షల కొద్ది పుష్పాలతో స్వామివారికి పూజించడం జరిగింది. శాంతి పుష్పం, దయా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, చెట్లకు పూసిన పూలే కాకుండా మన హృదయానికి పూసినటువంటి పూలతో స్వామివారికి లక్ష రెట్లుగా నామం జపిస్తూ స్వామివారిని అర్పించడం జరిగింది. ఇది సర్వశాంతిదాయకమైనటువంటిది, సకలైశ్వర్య ప్రధానానికి సంబంధించినటువంటిది ఈ లక్ష పుష్పార్చన. తొలి ఏకాదశి పండుగ. తొలి ఏకాదశి అంటే సహజంగా మనకి ఉగాది తొలి పండుగ అవుతుంది. కానీ ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏమిటి అనగా ఆధ్యాత్మిక చాతుర్మాస్యంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు సార్థకత అయింది. భక్తి అనేటువంటి బీజాన్ని ఈ వర్షాకాలంలో హృదయం అనేటువంటి క్షేత్రంలో వేస్తే ముక్తి అనేటువంటి పంట పండటానికి ఇది ప్రధానమైన ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశిని తిప్పుకోవచ్చు.